హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ దుర్గ. వంటగదిలో ఉండి వంట చేస్తూ మీకు కనిపించటం ఇదే లాస్ట్ వీడియో. సరే, ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, మీ అందరికీ తెలిసిందే నేను వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నానని. వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నా, పాలు కూడా పొంగించా. ఈ ఇంట్లోకి మేము అడుగు పెట్టగానే మాకు షాకింగ్ అయిన గుడ్ న్యూస్. ఆ విషయం గురించి ఇప్పుడు తీసుకున్న ఇంట్లో పాలు పొంగించిన తర్వాతే తెలిసింది. నేను సంతోషపడే విషయం. ఆ విషయం గురించి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతిసారి వీడియో చివరన చెప్తాను, కానీ ఇప్పుడు ముందుగానే చెప్తున్నా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగానే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానంటే, నేను ఇంటిని సర్దుకునే విధానం, పనులు చేసే విధానం చాలా మందికి ఇష్టం. వంటగది ఎలా సర్దుకుంటావు, బెడ్రూమ్ లో సెల్ఫ్లు ఎలా సర్దుతాం, అలాంటి వీడియోస్ పెట్టచ్చు కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను ఇప్పుడు ఎలాగో వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని నేను ఇంటిని ఎలా సర్దుకున్నానో ప్రతి వీడియో పోస్ట్ చేస్తాను. సరే, నా వీడియోస్ కనుక కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ముందుగానే చెప్పాను. ఇంక ఇంటి నుండి వెళ్తున్నాను కాబట్టి మనందరికి గుర్తుగా చివరి వీడియో తీస్తున్నా. సరే, ఈ ఇంటి గురించి చెప్తాను. ఈ ఇంటికి వచ్చే ముందు చాలా ఇల్లు చూసాము, మాకేం నచ్చలేదు. మేము ఇల్లులు రెంట్ కి వెతుకుతున్న టైంలోనే ఒక పక్క మా మామయ్యకి బ్రెయిన్ అటాక్ వచ్చి సర్జరీ కూడా జరిగి 1 మంత్ దాకా ఐసీయూలోనే ఉన్నారు. ఒక పక్క మామయ్య దగ్గరికి వెళ్తున్నాం, ఇంకో పక్క ఏమో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటున్నారు ఓనర్స్. అలాంటి పరిస్థితుల్లో మాకు ఇల్లు దొరికింది. ఈ ఇల్లు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చూపించారు. అలాంటి టైంలో మాకు ఇల్లు దొరకటం బాగానే అనిపించింది. కానీ ఏంటంటే, మాకు అప్పుడే బోనస్ చెప్పారు, మీరు 2 ఇయర్స్ దాకే ఉండండి, ఎందుకంటే 2 ఇయర్స్ తర్వాత మేము వచ్చేస్తామని. అంటే 2 ఇయర్స్‌కి మళ్ళీ మనము వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలంటే ఈ సామాన్లతో కొంచెం కష్టమని ఆలోచించాం. కానీ ఏంటంటే, మాకు అప్పుడు సిట్యుయేషన్ ఉంది కదా! ఓనర్స్ ఏమో ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మామయ్యకి ఒక పక్క బాలేదు. సరే, ఏదైతే అది అయిందిలే అనేసి, ఓకేలే అండి 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏదైనా చూసుకోవచ్చులే అనేసి తెలిసే మేము ఈ ఇంటికొచ్చాము. ఒక మంచి రోజు చూసి పాలు పొంగించాము. ఇంకా పాలు పొంగించి సామాను తీసుకొని వస్తున్నాం. కరెక్ట్‌గా ఈ ఇంట్లోకి మళ్ళీ అడుగు పెడుతున్నాము. తాళం తీసి అడుగు పెడుతున్నాము. అంతలోకే మా అత్తగారు మా ఆయనకి కాల్ చేశారు. ఇప్పటికీ నేను ఆ సిట్యుయేషన్ మర్చిపోలేను. సరే, మా అత్తగారు మా ఆయనతో ఏమన్నారంటే, అంటే మా మామయ్య 1 మంత్ నుంచి ఐసీయూలో ఉన్నారని చెప్పాను కదా! ఇంకా రూమ్‌కి నాన్నని షిఫ్ట్ చేస్తున్నాము. రూమ్‌కెళ్తున్నాము. మాకు రూమ్ ఇచ్చేయాలిలే అని చెప్పారు. అసలు ఆ వార్త మాకెలా అనిపించిందంటే, ఐసీయూలో ఉన్న మనిషి రూమ్‌కి వచ్చేస్తున్నాడంటే ఇంక మా మామయ్యకి ఏ ప్రమాదం లేదని ఎంత సంతోషపడ్డామంటే, అందుకే ఆ విషయాన్ని అస్సలు మర్చిపోలేం. ఇంకా ఈ ఇంటికొచ్చాకనే నా యూట్యూబ్‌లో వీడియోస్ కూడా వైరల్ అయినాయి. ఇంకా ఫేస్‌బుక్ నుండి రీసెంట్‌గా చూస్తున్నారు గదా! ఫేస్‌బుక్ నుండి గూడా మనీ తీసుకుంటున్నాను. నాకు ఇల్లయితే ఎంత బాగా ఇష్టమంటే, ఎందుకంటే నాకు సక్సెస్ ఇచ్చింది. అంత ఇష్టం నాకు ఇల్లంటే. అందుకే కొంచెం బాధగా ఉంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటానికి. కానీ తప్పదు కదా! నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ ఇల్లంటే ఎంత ఇష్టమో నాకు లైఫ్ లాంగ్ ఈ ఇంట్లో ఉన్న స్వీట్ మెమోరీస్ అన్నీ నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి గాబట్టి నేను ఎప్పటికీ చూసుకోవచ్చు. సరే, ఇంటినైతే మిస్ అవుతున్నానంటే వీడియోస్‌లో చూసుకోవచ్చు. అది పర్వాలేదు. కానీ ఇంకోటి మిస్ అవుతున్నాను. చూపిస్తాను రండి. ఇదిగోండి ఈ చిన్న తులసి మొక్క. ఈ చెట్టుకి 6 నెలల వయసుంటది. వదిలి వెళ్ళాలంటే ఎంత బాధ అనిపిస్తుందంటే మొక్కని. పోనీ తీసేసి వేరే కుండీలో వేద్దాం అనుకుంటేనేమో మళ్ళీ బతికిద్దో లేతే ఏమైనా అయితదేమో అనేసి ఇంక కదిలించటం లేదు. కానీ గడపలో మాత్రం భలే వచ్చిందండి. ఇంక అదండి ఈ ఇంటితో నా అనుబంధం. సరే, మార్నింగ్ 4 గంటలకు నిద్ర లెగవాలండి. పాలు పొంగించి రావాలి కదా! ఇది మార్నింగ్ 4 గంటలకు తీసిన వీడియో అండి. ఇంటినంతా శుభ్రం చేశాను. ఇంకా పాలు పొంగించి రావాలి కదా! అందుకే ఇక్కడ కూడా క్లీన్ చేసేసి వెళ్తున్నా. ఈ ఇంటి నుండి బయటకు అడుగు పెట్టేంత వరకు ఇల్లుని నీట్‌గానే చూడాలనుకుంటున్నా. అందుకే ఇల్లంతా క్లీన్ చేస్తున్నా. సరే, పాలు పొంగించడానికి వెళ్తున్నాను అన్నాను కదా! నాకు కావాల్సినవి ముందుగానే రెడీ చేసుకున్నాను. అవేంటో చెప్తాను. మీరు కూడా చూడండి. మళ్ళీ మీరు ఈ వీడియో చూసి అలా చేయకూడదు, ఇలా చేయకూడదని కామెంట్లు పెట్టకండి. నేను యూట్యూబ్‌లో చూసి ఫాలో అవ్వను. మా పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇవన్నీ ముందు రోజే రెడీ చేసుకున్న పనులండి. అంటే పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకున్నా. ఇవన్నీ దేవుడి ఫొటోస్ అండి. శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెట్టేసా. ఫొటోస్ పెట్టిన విధానం కూడా అబ్జర్వ్ చేయండి. ఒక ఫోటోకి ఇంకో ఫోటో తగిలి బొట్లు రాలిపోకుండా ఒక ఫోటోకి ఇంకొక ఫోటో ఎదురెదురుగా పెట్టాను. ఇంకొక బుట్టలో అగరబత్తీలు, నూనె, వత్తులు, కర్పూరం, దేవుని విగ్రహాలు సేమ్ ఇవి కూడా పీతాంబరి వేసి కడిగి గంధం బొట్లు పెట్టేశా. మెయిన్ పాలు పొంగించడానికి పొంగల్ గిన్నె, పాలు, నిమ్మకాయలు, పూలు, కొబ్బరికాయలు, ఒక క్లాత్. ఇంక ఇవి చింతకాయ పచ్చడి, కుంకుమ, మజ్జిగ కవ్వం, పసుపు, కందిపప్పు, బియ్యం, దొడ్డు ఉప్పు, ఇవన్నీ లక్ష్మీప్రదం అండి. ఇంకా పెరుగు కూడా తోడు వేశాను. అంటే అది ఇంకా తోడుకోలేదు, కదిలించడం ఎందుకులే అని మీకు చూపించట్లేదు. ఇంక ఈ బుట్టలో మసిగుడ్డ. పాలు పొంగేటప్పుడు పాలు కింద పోతాయి కదా! తుడవటానికి కష్టం అనేసి దాని కింద నేను పళ్ళెం పెడతాను. అందుకని పళ్ళెం కూడా తీసుకెళ్తున్నా. ఇంకోటేంటంటే, గడపలకి పసుపు రాయాలి కదా! అందుకని పసుపు కలపటానికి ఒక ప్లేట్ పెట్టాను. ఇంకా పొంగలన్నం చేద్దామనేసి దాంట్లోకి బెల్లము, యాలకులు దంచటానికి ఇంకా చిన్న రోలు, ఇంకా నిమ్మకాయలండి. గడపల మీద నిమ్మకాయలు పెడతాను పసుపు, కుంకుమ అద్దించి. అందుకనే నిమ్మకాయలు కూడా తీసుకెళ్తున్నా.
పాలు పొంగిన తర్వాత పొంగల్ చేద్దామని బియ్యము, కందిపప్పు, ఒక గరిట. అసలు ముందు పూజ చేయటానికి లైటర్ కావాలండి. అందుకే నేను లైటర్ కూడా రెడీ చేసుకున్నాను. పాలు పొంగించాలన్నా, పూజ చేయాలన్నా ముందు లైటర్ కావాలి. ఇంక అంతేనండి. మాక్సిమం అన్నీ రెడీ చేసుకున్నట్లే. ఇంకోటి తాంబూలానికి కూడా రెడీ చేసుకున్నానండి. తమలపాకు, అరటిపళ్ళు, వక్కలు. ఈ బిట్ మిస్ అయిందనుకుంటా. నాకు కనిపించలేదు వీడియోలో. ఇంక కొత్త ఇంటికి వచ్చేసానండి. పాలు 3 సార్లు పొంగితే మంచిదంట. అందుకని మూత తీయకుండా ఉంచాను. ఏంటో ఈ మధ్య నేను ఒక కొత్త విషయం విన్నానండి. అదేంటంటే పాలు పొంగిస్తేనంట అద్దింట్లో సొంత ఇల్లు కట్టుకునే కోరిక తీరదంట. అసలు పాలు పొంగించడానికి కారణం ఏంటో చెప్పనా అండి? నాకు తెలిసింది చెప్తాను. పాలు పొంగటం అంటే పొంగినట్లు ఉండాలి ఇంట్లో. ధన సంపదలతో పొంగినట్లు ఉండాలనేసి పాలు పొంగిస్తారు. ఒక పక్క పాలు పొంగిస్తూనే పూజ కూడా ఒక పక్క చేసుకున్నానండి. మొత్తం హౌస్ చూపించట్లేదండి. ఎలాగో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా ఈ ఇంటి నుండే వస్తాయి కదా! మొత్తానికి ఒక ఇల్లు అయితే చూసుకున్నాను. పాలు పొంగించడం కూడా అయిపోయింది. ఇంకొకటి మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నేను ఇల్లు ఖాళీ చేస్తున్నా అని చెప్పేసరికి మా ఇంటికి రెంట్‌కి రండి మీకు ఇష్టమైతే అని ఎంతమంది కామెంట్స్ చేశారంటే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. తొందరగా వీడియో చేయడానికి కారణం ఏంటో చెప్పనా అండి? నేను ఇల్లు ఖాళీ చేస్తున్నా అనేలకి నాకొచ్చే కామెంట్స్ అన్నీ మా ఇంటికి రండి అనే పిలుస్తున్నారు. రీసెంట్‌గా పాలు పొంగిచ్చి వచ్చిన తర్వాత కూడా నేను ఒక కామెంట్ చూసాను. వాళ్ళేమో మెడ్రాస్‌లో ఉంటారంట. ఈ హైదరాబాద్‌లో కూడా ఇల్లుందంట. మీకు ఓకే అయితే మా ఇంటికి రండి రెంట్‌కి అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి మీరు అడిగినందుకు. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే ఎంత ఆనందం వేస్తదో. సరే పాలు పొంగించి వచ్చిన తర్వాత నాకు ఒక సంతోషమైన ఒక విషయం తెలిసింది. ఆ విషయం గురించి మీకు చెప్తానన్నాను కదా! యూట్యూబ్ అంటే ఒక పెద్ద టాస్క్ అండి. ఇందులో మనీ రావాలంటే కొన్ని స్టెప్స్ ఎక్కాలి. సరే చెప్తే అర్థం కాదు కానీ మీకు లైవ్‌గా చూపిస్తానుండండి. ఈ వీడియో మార్నింగ్ 4:00 అంటే పాలు పొంగించే రోజు తీసిన వీడియో. మనకు యూట్యూబ్‌లో మనీ రావాలి అంటే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్‌లో మనీ రావాలి అంటే వీడియోస్ మీద 4000 వాచ్ అవర్స్ ఉండాలండి. లేకపోతే 100 లాక్స్ వ్యూస్ ఉండాలి. నాకు 4000 కంప్లీట్ అయ్యే టైం ఇదండి. వారం నుండి ఎదురు చూస్తున్నా. మొన్న ఒకసారి టెన్షన్ పడ్డానని కూడా ఒకసారి వీడియో చేశాను కదా! ఈ విషయం గురించే. ఇంత దాకా వచ్చి మళ్ళీ నాకు ఈ వాచ్ అవర్స్ పనికొస్తాయో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంక నా వైటీ స్టూడియోలో 4000 వాచ్ అవర్స్ కనిపించటం లేదు. అంటే కంప్లీట్ అయిపోయినాయి. వారం నుంచి ఎదురు చూస్తున్నాను కానీ నాకేంటంటే నేను కరెక్ట్‌గా పాలు పొంగించి వచ్చిన రోజే ఇది జరిగేలేకే హ్యాపీ అనిపించింది. మా ఆయన కూడా బాగా నాకు సపోర్ట్ చేస్తారండి. నాకు భయం వేసింది సెల్ పట్టుకోవాలంటే. అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఏది నొక్కినా మళ్ళీ ఏమైతదో అనేసి సెల్ కూడా పట్టుకోలేదు. నాకు ఫోన్ వేరేది ఉంటది కాబట్టి ఇంకా ఫోన్ నుండి మా ఆయనకి కాల్ చేశాను. రమ్మంటే వచ్చారు. ఇలా సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటే ఎవరైనా గోల్ రీచ్ అవ్వాల్సిందే. ఐ యామ్ హ్యాపీ. యూట్యూబ్ నుండి మనీ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నా. అది కూడా మీ సపోర్ట్ ఉంటేనే. ప్లీజ్ మీరిచ్చే లైక్ నాకు బాగా పనికొచ్చిద్ది. అందుకే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఇప్పుడు పాలు పొంగించిన ఇల్లండి. అయితే ఇక్కడ నేను తులసి కోట పెట్టుకున్నాను గదా! ఇక్కడ తులసి కోటలో మీకు కనిపిస్తుందండి. ఒక రాయి అని ఒక కృష్ణుడిని పెట్టాను కదా! ఇవి 10 ఇయర్స్ కాదండి 12 ఇయర్స్ నుంచి ఈ తులసి కోటలోనే ఉన్నాయి. అలా రాయి ఎందుకు పెడతారో మీకు తెలుసా అండి? తెలిస్తే గనక కామెంట్ చేయండి. అది ఆ విషయం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్మార్ట్ విజయదుర్గ.